In this video, I am going to explain how to frame sentences in simple future tense in different ways. So, okay glance lo, okay table lo, okay positive sentence, negative sentence, yes or no question pattern and WH word question pattern ni oka sentence ni elaga divide cheyalo, elaga frame cheyalo ee video lo discuss chedam. So that as I all the time says, we'll get complete grip. ఒక టాపిక్ ని డీటెయిల్ గా తెలుసుకుంటే మాత్రమే మనకు ఆ టాపిక్ మీద కంప్లీట్ గ్రిప్ అండ్ కమాండ్ వస్తుంది. I'm Tulsi standing before you and welcome back to my channel English with Tulsi. As I said earlier, let us go with the so-called table. So then already positive sentence ki negative and yes or no questions and WH word questions ki table frame chesi pettanu. So these are the 7 pronouns we have. Ee 7 pronouns tho mana simple future tense formula subject plus will or shall plus V1 plus object ee formula place chesukoni oka basic sentence ni frame chedam. నేను ఇప్పుడు గో అన్న వర్బ్ ఫామ్ ని పిక్ చేసుకున్నాను. సో సబ్జెక్ట్ ఉంది మన దగ్గర, విల్ అన్న ఫ్యూచర్ ఇండికేట్ చేసే వర్డ్ ఉంది అండ్ V1 ఫామ్. సో V1 కదా ఇది ఆబ్వియస్ గా గో అన్న వర్డ్. సో ఈ వర్డ్ ని ఫ్రేమ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. I will go to movie tomorrow. We will go to movie tomorrow. You will go to movie tomorrow. He will go to movie tomorrow. She will go to movie tomorrow. It won't go. That means the puppy will go to a movie tomorrow with us. Okay? And they will go to movie tomorrow. ఇలాగా ఒకే ఫ్రేమ్లో ఒక సెంటెన్స్ ఒక డిఫరెంట్ ప్రొనౌన్స్తో మనం సెంటెన్సెస్ ఇప్పుడు 7 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాం కదా. ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్సెస్ అన్ని పాజిటివ్ కిందకు వస్తాయి. బికాస్ మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రేమ్ చేసుకున్నాం. క్లియర్? కమింగ్ టు హియర్ దీని ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఐదో విల్ ఆర్ షల్ ప్లస్ నాట్. నెగటివ్ అనగానే నాట్ అన్న కీవర్డ్ని ప్లేస్ చేయాలి. Not plus V1 plus object. ఇది ఫార్ములా. సో I will not, మనం తీసుకున్న వర్బ్ ఫామ్ గో కదా, I will not go to movie. Wait tomorrow. Tomorrow షార్ట్ ఫామ్ రాసాను. I ఇక్కడే ఉంది కదా, సో నేను I రాయలేదు మళ్ళీ. సో I will not go to movie tomorrow అంటే పాజిటివ్ సెంటెన్స్కి జస్ట్ నాట్ అన్న ఒక్క వర్డ్ ఫ్రేమ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, we will not go to movie tomorrow. సో టుమారో నేను రాయట్లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. we will not go to movie బట్ టుమారో రేపు మూవీకి వెళ్ళట్లేదు. అండ్ you will not. సో అన్ని సెంటెన్స్లో మనము పాజిటివ్ సెంటెన్సెస్ అన్నిటికీ జస్ట్ నాట్ అన్న వర్డ్ ఫ్రేమ్ చేయడం వల్ల యాడ్ చేయడం వల్ల అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇన్ ద సేమ్ వే he will not, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా ఇవేవి మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. బికాజ్ సబ్జెక్ట్ తర్వాత మనం ఆటోమేటిక్గా విల్ కానీ షల్ కానీ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ సింపుల్ ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్ అన్న క్వశ్చనే లేదు కాబట్టి సో విల్ గో విత్ దిస్. నెక్స్ట్ వన్, షీ విల్ నాట్. షీ విల్ నాట్ గో టు మూవీ బట్ టుమారో. సో ఇలాగా ఇక్కడున్న అన్ని ప్రొనౌన్స్ని జస్ట్ నాట్ అన్న వర్డ్ ఒక్కటి ప్లేస్ చేసి ఆటోమేటిక్గా మనం నెగిటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ మూవింగ్ టు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి స్ట్రక్చర్ ఏంటి అనేసి అంటే, సో హియర్ విల్ ఆర్ షల్ విల్ ప్లేస్ అట్ ఫస్ట్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో అన్న క్వశ్చన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, పర్పస్ ఏంటంటే ఆన్సర్ విల్ బి ఐదర్ ఎస్ ఆర్ నో అంటే షార్ట్ ఫామ్లో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. సో ఇవి ఫ్రేమ్ చేయడానికి ఆబ్వియస్గా హెల్పింగ్ వర్బ్ని ముందు ప్రొజెక్ట్ చేయాలి. ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేసరికి మన దగ్గర ఉన్న సోకాల్డ్ విల్ ఆర్ షల్ వర్డ్స్ని ముందు ఫ్రేమ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. Then will or shall plus subject plus V1 plus object. This is the structure for this. Clear? So ఇక్కడ కూడా స్ట్రక్చర్ రాస్తాను. Subject plus will or shall plus V1 plus object. This is the positive structure and this one is negative. Not ఒక్కటి యాడ్ చేస్తాం. అండ్ ఎస్ అన్న క్వశ్చన్స్కి వచ్చేసరికి will or shall ని ముందు ప్లేస్ చేసి subject plus V1 plus object as does అలాగే ఉంది. Coming to the first sentence. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్ విల్ని ఫస్ట్ ఫ్రేమ్ చేయాలి. విల్ ఆర్ షల్ యూజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్. సో ఇక్కడ ఐ ఉంది. సో విల్ ఐ గో టు మూవీ. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఫ్రేమ్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్. సో ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కదా, సో కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పడాలి. ద మీనింగ్ ఆఫ్ దిస్ విల్ ఐ గో టు మూవీ, నేను మూవీకి వెళ్తానా అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ విల్ వి గో టు మూవీ, మన మూవీకి వెళ్దామా అన్న మీనింగ్ వస్తుంది. విల్ వి గో టు మూవీ క్వశ్చన్ మార్క్ అట్ లాస్ట్. దిస్ ఇస్ మ్యాండేటరీ. క్వశ్చన్ మార్క్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ దీస్ టూ. క్లియర్? సో ఆబ్జెక్ట్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండే తీరాలి. విల్ వి గో టు మూవీ, మన మూవీకి వెళ్దామా అన్న మీనింగ్ అనమాట. అండ్ విల్ యూ గో టు మూవీ, నువ్వు మూవీకి వెళ్తావా
ఇక నేను ఆబ్జెక్ట్ లెంతీ అవుతుంది కాబట్టి రాయలేదండి. సో విల్ యూ గో టు మూవీ టుమారో, విల్ యూ గో టు మూవీ నెక్స్ట్ వీకెండ్, అలాగే ఏదో ఒక ఆబ్జెక్ట్ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ విల్ హీ గో టు మూవీ, will he go to movie? Question mark. Will he go to movie with her, with his parents, or whatever it may be the lengthy object you can pick here. As well as will she go to movie? Will it go to movie along with his owners? Will they go to movie? So ilaga sentence మనం frame చేయొచ్చు. So finally yes or no question starts with will or shall. So వాటిని ముందుకు ప్రొజెక్ట్ చేసి will or shall ని ముందుకు ప్రొజెక్ట్ చేసి మనము స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్స్ రాస్తే ఆటోమేటిక్గా మీనింగ్ కన్వే అవుతుంది. అండ్ సేమ్ సెంటెన్సెస్ని మనము నెగటివ్ క్వశ్చన్స్గా నాట్ లైక్ మనము WH వర్డ్ క్వశ్చన్స్గా ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు ట్రై చేద్దాం. సో WH వర్డ్ అనగానే ఏంటి, మనకు WH వర్డ్స్ ప్లేస్ చేయాలి. వాట్, వెన్, వేర్, విచ్, వై, హౌ, ఇవన్నీ కూడా వై, ఇవన్నీ కూడా WH వర్డ్స్. అంటే WH వర్డ్స్ని ఫ్రేమ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. ఎగ్జాంపుల్ వై అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి, WH వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చరు. సో WH వర్డ్ సబ్జెక్ట్ అంటే మనకు ఉన్న ఫార్ములానే ముందు మనం WH వర్డ్ యాడ్ చేస్తాం అంతే. మీరు నోటీస్ చేస్తే ఈ ఫార్ములా బోత్ ఆర్ సేమ్, బట్ దానికి ముందు మనం WH వర్డ్ని ఫ్రేమ్ చేస్తాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్కి WH వర్డ్ ఒకటి యాడ్ చేసామంటే అప్పుడు అది WH వర్డ్ క్వశ్చన్ సెంటెన్స్గా ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వై ఐ will go to movie. Question mark also mandatory here as it is question. Why I will go to movie? నేను ఎందుకు మూవీ వెళ్ళబోతాను, విల్ కన్నా కదా ఫ్యూచర్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ when we will go to movie. Question mark is mandatory. ఎప్పుడు మేము మూవీకి వెళ్తాము, ఓకే. అండ్ how long you will go to movie. Question mark at last is mandatory as I keep on saying. How long అంటే ఎంతసేపు నువ్వు మూవీకి వెళ్తూనే ఉంటావు. సో ఇలాగా WH వర్డ్స్ ఏదైనా ఫ్రేమ్ చేసి ఇక్కడున్న అన్ని ప్రొనౌన్స్తో సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. లైక్ వెన్ హీ విల్ గో టు మూవీ, వేర్ షీ విల్ గో టు మూవీ, ఎక్కడ మూవీకి వెళ్తుంది అమ్మాయి, అండ్ వేర్ ఇట్ గో టు మూవీ, వేర్ ఇట్ అది ఎక్కడ, వేర్ అంటే కూడా ప్లేసే. అండ్ వెన్ విల్ దే గో టు మూవీ, ఎప్పుడు వాళ్ళు మూవీకి వెళ్తారు, why they go to movie. సో ఇలాగా WH వర్డ్స్ ఏదైనా ఫ్రేమ్ చేసి ముందు స్ట్రక్చర్కి ముందు మనం WH వర్డ్స్ ఫ్రేమ్ చేసాము అంటే దెన్ దట్ కమ్స్ అండర్ WH క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఫైనలీ బిఫోర్ క్లోజింగ్ ది సెషన్ ఐ వుడ్ లైక్ టు సే దాట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనం ఒక్క ఫామ్లో మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను అదే చెప్పాను. 7 different waysలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇన్ టుడేస్ క్లాస్ ఐ హ్యావ్ గివెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ what are the different types of writing simple future tense like positive, negative, yes or no question as well as WH. So with structure I have given. I hope it's useful to you. Do practice likewise so that definitely you will get grip and command in simple future tense. Especially with your students who are doing schooling and intermediate and degree people. Yes, of course, even for the competitive exams, it helps a lot. I hope it's useful. If it is useful, as I said earlier, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.